ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్, జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. సో ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి అప్లికేషన్ స్టేటస్ మనకి ఈరోజు లింక్ అయితే వచ్చేసింది. సో చాలామంది చెక్ చేసుకున్నారు. సంతోషం ఏంటంటే ఎక్కువ మొత్తంలో అందరి యాక్సెప్ట్ అవ్వడం అయితే జరిగిందనమాట. సో అందరికీ మంచిదే. సో ప్రజెంట్ మీరు ఇప్పుడు చేయాల్సింది ఏంటి అనే దాని గురించి అయితే ప్రజెంట్ నేను చెప్తాను. దాంతోపాటు మనకు నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుంది అనే దాని గురించి కూడా నేను చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక విషయం చెప్పిన తర్వాత మనకి నెక్స్ట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తాను. సో మీ అందరికీ తెలిసిందే, మనకి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి జనవరి 6వ తేదీ నుంచి 40 డేస్ స్టడీ ప్రోగ్రామ్ అనేది మనం స్టార్ట్ చేయడం అయితే జరిగిందనమాట. ఈ 40 డేస్ స్టడీ ప్రోగ్రాంలో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో మీ అందరికీ తెలిసిందే, బట్ తెలియని వాళ్ళ కోసం దీని గురించి అయితే మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తాను. మీరు ఇక్కడ చూసుకోండి, జనవరి 6వ తేదీ నుంచి ఈ యొక్క మాక్ టెస్ట్ అంటే టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవడం అయితే జరిగిందనమాట. ఇక్కడ మనకు జనవరి 6వ తేదీ నుంచి ఫిబ్రవరి 16వ తేదీ వరకు మనకు దీనికి సంబంధించినటువంటి టెస్ట్ అయితే ఉంటాయి. అంటే మీకు టాపిక్ వైజ్గా అండి. ఇప్పుడు తెలియని వాళ్ళ కోసం ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను, తెలిసిన వాళ్ళకైతే ఇబ్బంది ఏం లేదు. ప్రజెంట్ ఈరోజు డేట్ కనుక చూసుకున్నట్టే మనకు జనవరి 31 అనమాట. ఈరోజు జనవరి 31 అంటే డేట్ 24. అంటే టోటల్గా చూసుకుంటే మనకు అర్థమెటిక్ సంబంధించినటువంటి ప్రోగ్రామ్ ఈ రోజు అయితే వస్తుంది. ఈ రకంగా మీకు టోటల్గా ఫిబ్రవరి 16 డేట్ వరకు దీనికి సంబంధించినటువంటి టోటల్ టెస్ట్ సిరీస్ ఉంటుంది. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. కాబట్టి ఎస్ఎస్సి జీడీకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీరు ఇంకా ఈ యొక్క కోర్సు తీసుకోకపోతే కనుక తొందరగా కోర్సు తీసుకోండి. ఈ యొక్క కోర్సు ప్రైస్ కూడా మీకు చాలా తక్కువనే, 499కి మీకు 3 months వ్యాలిడిటీ అయితే ఉంటుంది. అంటే ఇక్కడ మనకు ఈ యొక్క టెస్ట్ సిరీస్ సంబంధించినటువంటి ప్రోగ్రామ్ చూసుకున్నట్టయితే 40 డేస్ ప్రోగ్రామ్. ఈ 40 డేస్ తర్వాత కూడా మీకు 3 months వరకు అయితే వ్యాలిడిటీ అయితే ఉంటుంది. 3 months అంటే మీకు 40 డేస్ తర్వాత కూడా ఏదైతే రైల్వే ఉందో రైల్వేకి కూడా మీకు యూజ్ అవుతుంది. మీ అందరికీ తెలిసిందే కదా, మనకి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేవి ఫిబ్రవరి 20వ తేదీ నుంచి అయితే ఉంటుంది. కాబట్టి మీరు ఇంకా దీనికి సంబంధించినటువంటి ఫుల్ క్లారిఫికేషన్ కానీ ఎగ్జామ్ గురించి ఇంకా మరింత సమాచారం మనకు కావాలనుకుంటే, అంటే ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మనకి ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతారు అన్నీ కూడా మీరు ఈ యొక్క టెస్ట్ సిరీస్ ప్రోగ్రాంలో చూస్తారనమాట. నేను ఇక్కడ ఏం చెప్తున్నా అంటే మీకు 100% ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి సిలబస్ మొత్తం మీకు ఇక్కడ కవర్ అవుతుంది. ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో మీరు ఇంకా కోర్సు తీసుకోకపోతే కనుక కంపల్సరీ కోర్స్ అయితే తీసుకోండి. మీకు జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు అప్లికేషన్ మీరు ఇంకా డౌన్లోడ్ చేసుకోకపోతే డిస్క్రిప్షన్లో జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు అప్లికేషన్ లింక్ ఉంటుంది. లేదు అనుకుంటే మీరు ప్లే స్టోర్కి వెళ్ళేసి జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు అప్లికేషన్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు అక్కడ 40 డేస్ స్టడీ ప్రోగ్రామ్ అని చెప్పేసి మీకు కనిపిస్తుంది. దాన్ని అయితే మీరు బై చేసుకోండి. మీకు 499కి అయితే కోర్సు ప్రైస్ అయితే ఉంటుంది. సో లేట్ చేయకండి. మీరు ఇంకా తీసుకోకపోతే తొందరగా తీసుకోండి. మీరు ఎంత లేట్ చేస్తే మీరు ఎంత నష్టపోతారు. ఒకవేళ మీరు ఇప్పుడు కోర్సు బై చేస్తే కనుక మీకు ఈ యొక్క జనవరి 31 డేట్ నుంచే వస్తుందా, లేదు అనుకుంటే మాకు ఫస్ట్ నుంచి వస్తుందా అని చెప్పేసి మీకు డౌట్ ఉండొచ్చు. టెన్షన్ ఏం తీసుకోకండి. మీరు ఈ రోజు కోర్సు బై చేసినా కూడా మీకు డే 1 నుంచి అంటే జనవరి 6వ తేదీ నుంచి మీకు అన్ని కనిపిస్తాయి. అక్కడ మీరు ప్రతిరోజు అవన్నీ చూసుకోవచ్చు. అంటే ఈ రోజు కోర్సు తీసుకుంటే కనుక మీరు గతంలో జరిగిపోయిన అన్ని కూడా మీరు ఈ రోజు చెక్ అయితే చేసుకోవచ్చు అనమాట. మీరు ఎగ్జామ్ రాయండి, ఎట్ ద సేమ్ టైం దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ వీడియో చూడండి. సో ఈ రకంగా చేస్తే కనుక మీరు ప్రిపేర్ అయినటువంటి మీ స్కిల్స్ మొత్తం మీకు ఇక్కడ ఇంప్రూవ్ అయితే అవుతుంది. మీరు ఎక్కడ ప్రిపేర్ అయినా, మీరు ఎవరి దగ్గర కోచింగ్ తీసుకున్నా ఈ యొక్క టెస్ట్ సిరీస్లో కంపల్సరీ మీరు పార్టిసిపేట్ అవ్వండి. ఖచ్చితంగా మీరు టెస్ట్ సిరీస్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి. ఇది మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది అనమాట. సో మీరు ఇంకా లేట్ చేయకండి. ఇంకా మీకు దీనికి సంబంధించినటువంటి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కనుక 40 డేస్ సంబంధించినటువంటి స్టడీ ప్లాన్ యొక్క వీడియోని ఇంతకుముందు చేయడం అయితే జరిగింది. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు ఒకసారి చూడండి, మీకు ఇంకా ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. సో ఈ రకంగా అయితే ఉంటుందన్నమాట. మీరు కంపల్సరీ ప్రతి ఒక్క ఆస్పిరెంట్ ఎవరైతే అప్లికేషన్ యాక్సెప్ట్ అయిన ప్రతి ఒక్క ఆస్పిరెంట్ ఉన్నారో మీరు కంపల్సరీ కోర్సు తీసుకోండి. ప్రతిరోజు టెస్ట్ రాయండి. ఇప్పుడు మీరు చేయాల్సింది ఒకటే, టెస్ట్ రాయడమే. టెస్ట్ ప్రతిరోజు ఎగ్జామ్ రాయడం ద్వారా మీకు స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. కాబట్టి మీరు ఎగ్జామ్లో మీరు మంచిగా రాణిస్తారన్నమాట. సో మీరు ఇంకా లేట్ చేయకండి, తొందరగా కోర్సు తీసుకొని ఈ యొక్క ప్రిపరేషన్ తొందరగా ఇంప్రూవ్ అయితే చేసుకోండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు అర్థం కాకపోతే కనుక 40 డేస్ స్టడీ ప్లాన్కి సంబంధించినటువంటి సపరేట్ వీడియో ఉంటుంది. ఆ వీడియోని చూడండి, మీకు ఇంకా ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. సో ఇదన్నమాట దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం చెప్పాను అనుకుంటున్నాను. సో మరి మనకి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుంది అంటే ఇప్పుడు ప్రజెంట్ మీకు దీనికి సంబంధించినటువంటి స్టేటస్ అయిపోయింది. అంటే మీకు యాక్సెప్ట్ అయితే కనుక ఎవరైతే యాక్సెప్ట్ అయిన ప్రతి ఒక్కరికి ఎగ్జామ్కి అయితే అల్లో అయితే ఉంటుంది. అందరు ఎగ్జామ్ అయితే రాస్తారు. ఇక మరి మనకు నెక్స్ట్ ఏముంటుంది అంటే మనకి ఎగ్జామ్ డేట్కి సంబంధించినటువంటి లింక్ యాక్టివేట్ అవుతుంది. అక్కడ
మీ యొక్క రూల్ నెంబర్ ఉంటుంది, అదేవిధంగా మీ యొక్క ఎగ్జామ్ డేట్ ఉంటుంది. ఎగ్జామ్ డేట్ ఏ తేదీ నాడు ఉంది, అదేవిధంగా మీకు ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ ఉంది, హైదరాబాదా, విజయవాడనా, విశాఖపట్నమా, ఈ రకంగా చూసుకునే అవకాశం అయితే ఉంటుంది. సెంటర్ పేరు ఉండదు, కాకపోతే సిటీ పేరు ఉంటుంది. సిటీ పేరు ఉంటుంది, మీ రూల్ నెంబర్ ఉంటుంది, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్ ఉంటుంది. ఈ రకంగా మీకు డీటెయిల్స్ అయితే ఉంటుంది. అది చూసుకున్న తర్వాత నెక్స్ట్ మీకు ఎగ్జామ్కి సంబంధించినటువంటి అడ్మిట్ కార్డ్సే ఉంటుంది. డైరెక్ట్గా ఈ రకంగానే మీకు స్టెప్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి అప్లికేషన్ స్టేటస్, సెకండ్ స్టెప్ వచ్చేసి ఎగ్జామ్కి సంబంధించినటువంటి సెంటరు, లాస్ట్ స్టేజ్ వచ్చేసి ఎగ్జామ్కి సంబంధించినటువంటి అడ్మిట్ కార్డు. ఈ రకంగా మీకు టోటల్గా స్టెప్స్ అయితే ఉంటాయి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒకటే, టైంని వృధా చేసుకోకండి. ప్రజెంట్ ఉన్నటువంటి యొక్క టైంని కూడా సద్వినియోగం చేసుకోండి. సో ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు. మీరు గతంలో జరిగిపోయినటువంటి ఎగ్జామ్స్ అన్ని కూడా మీరు ప్రజెంట్ ఇప్పుడు రాసుకోవచ్చు. కాబట్టి ఈ అవకాశాన్ని మాత్రం వదులుకోకండి. తొందరగా కోర్స్ తీసుకుని ప్రిపేర్ అవ్వండి. మీకు ఇంత మంచి అవకాశం మళ్ళీ రాదు. సో ఇదన్నమాట. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా దీనికి ప్రిపేర్ అయితే కనుక వాళ్ళకు కూడా వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఎటువంటి ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వదు అనుకుంటే రెగ్యులర్గా మన ఛానల్కి టచ్లో ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.